ఆయన తన దైవత్వాన్ని దేవునికి వాడుకోలేదు. యేసు ప్రభువారు సంపూర్ణమైన దేవుడిగా ఉంటూ ఆయన దైవత్వాన్ని దేనికి వాడుకోలేదు. తన సొంత ఆశలు నెరవేర్చుకోవడానికి. యేసు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు ఎలా జీవించారు? సంపూర్ణమైన దేవునిగా, సంపూర్ణమైన మానవునిగా ఈ లోకంలో జీవించారు. ఏమండి, రెండు ఉన్నా సరే ఆయనలో ఏమి లేదు తెలుసా? రెండిట్లో కలిసిపోయినటువంటి లక్షణాలు ఏమి లేవు. అర్థమైన ఎక్కడ ఆయన కలవల. ఏ విషయాల్లో కలవలేదు? దైవత్వం మానవత్వం కలిసి ఎక్కడ నడవల. అర్థమైనా? రెండు ప్రత్యేకంగానే చూపించారు. ఆయన దైవత్వాన్ని దేవునికి వాడుకోలేదంటే అనారోగ్యాలకు వాడుకోలే. చాలాసార్లు మనం ఏం చేస్తాం? స్వాతంత్రం తీసుకుంటాం కదా. ఏ స్వాతంత్రం? చర్చిలో ఏదైనా బాధ్యత అప్పగించా అనుకోండి. ఒక బాధ్యత అప్పగిస్తే కాస్త ఏదైనా భోజనాలు చేసినప్పుడు, లేకపోతే కాస్త భోజనం మిగిలినప్పుడు ఏం చేస్తాం? మనకున్న అధికారాన్ని బట్టి ఏం చేస్తాం? వాడుకుంటాం. అవునా కదా? మిగిలిపోయింది కదా, ఎవరికో ఏమిటి ఎందుకులే, నేనే ఉంచుకుంటాలే అనుకుంటాం. అర్థమైందా? మనకు కాస్త ఏదైనా అధికారం అంటే చర్చ్ మీద ఏం చేస్తామంటే చర్చ్ ఉన్న వస్తువులు కొన్ని వాడుకుంటాం. ఏముందిలే వాడుకొని మనం పెట్టుకుంటాం. లాడా ఏముందిలే 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 ఏముంది? అస్సలు యేసు ప్రభువారు దేనికి అవకాశం లేదు. ఆయనకు ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని ఈ లోకంలో దేనికి వాడలా. అది పరిశుద్ధంగా జీవించడానికి కావచ్చు, ఆయన అవసరాలు తీసుకోవడానికి కావచ్చు, లేకపోతే ఆయనకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కావచ్చు. ఎప్పుడు కూడా ఆయన ఏం చేయలేదు. ఆయన తన యొక్క పరిశుద్ధతని లేకపోతే ఆయన దైవత్వాన్ని దేన్ని కూడా మరి వాడినట్టుగా మనం చూడం. ఆయన అధికారాన్ని వాడలేదు. రైట్? అది దేని గుర్తుగా ఉందంటే ఆయన సంపూర్ణమైన దేవుడు అంటానికి. రెండోది ఇంకొక భాగం దాంట్లో చూద్దాం. యేసు ప్రభువారు సంపూర్ణమైన దేవుడు అంటానికి మరొక గుర్తు ఏంటంటే దేవుడికి ఏమండి ఉన్నటువంటి హక్కులు, ఆయనకున్నటువంటి అధికారాలు కలిగి ఈ లోకంలో జీవించారు. దేవుడికి ఉన్నటువంటి హక్కులు కలిగి జీవించారు. మనం ఇందాక చెప్పుకుంది ఏంటిది? దేవునికున్న లక్షణాలు. అర్థమైందా? దేవునికున్న క్యారెక్టర్స్ ఉన్నాయి. రెండోది ఏం తెలుసా? ఆయన చేసేటువంటి పనులు, దేవుడు మాత్రమే చేయగలిగేటువంటి కొన్ని పనులు ఏమండి ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. అవేంటో కొన్ని ఆలోచన చేద్దామా? మొట్టమొదటిది, యేసుక్రీస్తు ప్రభువారు మృతులను తిరిగి లేపారు. చనిపోయిన వ్యక్తిని ఏమన్నా మనిషి లేపుతాడా? చనిపోయేటువంటి వ్యక్తిని డాక్టర్ లేపుతాడా? డాక్టర్ కూడా ఏం చేస్తాడు? చేతులు ఎత్తేస్తాడు. ఏమంటాడు? ఏమంటే మా చెయ్యి దాటిపోయిందండి అంటాడు. అంటే మనుషుల చేతిలో ఏమి లేదు. ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించడం అనేది ఎవరి వల్ల కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు? చనిపోయినటువంటి వారిని తిరిగి లేపారు. చెప్తారా ఎవరన్నా? యేసు ప్రభువారు చనిపోయిన వారిని ఎవరెవరు లేపారు? మరి చెప్పేసరే. లాజరు చనిపోయి 4 రోజులు అయిన తర్వాత ప్రభు ఏం చేశారు? తిరిగి లేపారు. ఇంకా అన్ని మీరు చెబితే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? అలవాటు చేసుకోవాలి. కొన్ని అలవాటుల్ని పద్దాకా తెప్పించుకోకూడదు. ఏ అలవాట్లు అయ్యి? ఒక్కళ్ళే ప్రార్థన చేయటం, ఒక్కళ్ళే ఆరాధన చేయటం, ఒక్కళ్ళే వాక్యం చదవటం, ఒక్కళ్ళే చేశారనుకోండి ఏమైతే తెలుసా? అందరూ నిద్రపోతారు. నిద్రపోతాం అంటే అర్థం ఏంటంటే నిద్రపోవడం కాదు, మేలకుండా ఉంటారు. అది మేలా కీడా? కీడే. వాళ్ళు మనం పాడు చేసినట్లే. అర్థమైందా? వాళ్ళు మనం నిజంగా పాడు చేసినట్లే. అలా వాళ్ళు నేర్చుకోవాలి లేదా? వాళ్ళు ఆలోచించాలి లేదా? వాళ్ళు ప్రార్థన చేయాలి లేదా? అవునా? కాబట్టి మనం కాస్త ఆగటం వల్ల వాళ్ళు మేలు పొందుకుంటారు. అర్థమైందా? ఇంకా యేసు ప్రభువారు ఎవరిని తిరిగి లేపారు? ఎన్ని సంవత్సరాల పాప? 12 సంవత్సరాల అధికారిక కుమార్తెని. ఆమె చనిపోయింది. యేసు ప్రభు దగ్గరికి బతినాడతాడు కదా, అయ్యా
మా అమ్మాయి చనిపోబోతున్నాయ్యా రయ్యా అని. అప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారు? వెంటనే వెళ్ళారా? వెంటనే వెళ్ళా. ఈ మధ్యలో ఒక అడ్డు వచ్చింది. ఆ అడ్డు కూడా ఎవరు అనుమతించారు? దేవుడే అనుమతించాడు. ఎవరామా? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ అడ్డొచ్చి ఏమండి ఆయన చెంగు ముట్టుకొని వెళ్ళిపోదాం అనుకుంది. యేసుప్రభు వారు కూడా పోనీయొచ్చుగా, పోతే పోయింది అని మళ్ళీ ఆగి ఆమెతో కాసేపు మాట్లాడి, ఎంత టైం వేస్ట్ చెప్పండి మళ్ళీ, అవునా కదా? అర్జెంటుగా ఉన్న వాళ్ళకి చిన్న మాట అయినా ఎట్లా అనిపిస్తుంది? టైం వేస్ట్ చేస్తున్నాడు ఈయన అనుకుంటా. ఎంత సమయం ప్రభు తీసుకున్నారో. ఎవరో నన్ను పట్టుకున్నారు ఇక్కడ. అందరూ అంటున్నారు, అయ్యా ఎంతమంది నీ మీద పడుతుంటే ఎవరో పట్టుకున్నారండి, అందరూ పట్టుకున్నారు మిమ్మల్ని. కానీ ఈ పట్టుకోవటం ఏంటి? విశ్వాసంతో పట్టుకున్నారు ఎవరో. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరిని కూడా ఏమండి ఆయన ఉట్టిగా పంపిలా. యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారిని ఎవరిని కూడా ఆయన ఎట పంపిలా? ఉట్టిగా వెళ్ళిన వాళ్ళు ఎవరో తెలుసా? విశ్వాసం లేకుండా వచ్చిన వాళ్ళే వెళ్ళారు. మార్క్స్ వార్తల మాటలు, వారిలో అనేకులు ఆయన కార్యములు వారు ఆయన అనేకమైన కార్యములు చేయలేదు వారి అవిశ్వాసమును బట్టి. కాబట్టి ఆ తల్లి విశ్వాసంతో పట్టుకుంది, ప్రభు స్వస్థపరిచారు. ఆ టైంలోనే ఎవరు వచ్చారు? వాళ్ళు దాసులు వచ్చి చెబుతున్నాడు, ఏమని? అయ్యా అయిపోయింది అయ్యా, మేమ్మే చనిపోయింది, ఇక దాసు ఆ బోధకుడు నువ్వు శ్రమ పెట్టవద్దు. చూడండి, ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు కావాలని ఏం చేశారు? అక్కడ డిలే ఏదో పని అక్కడ జరిగిందిలేండి. లాజరు విషయంలో కూడా యేసుప్రభు ఖాళీగా లేరు. కాసేపు పడుకుని వెళ్దాంలే అని రెస్ట్ తీసుకోలే. ఆయన అక్కడ పరిచయం చేస్తా అడు చేస్తా బోధించుకుంటా 4 రోజులు గడిపేశారు అంతే. ఇక్కడ కూడా ఏం జరిగింది? అదే జరిగింది. అర్థమైందా? కానీ ఎందుకు డిలే చేశారంటే, ఏమండి ఆయన యొక్క దైవత్వాన్ని ఎరగాలని, దేవుని యొక్క దైవత్వాన్ని ఎరగాలని. మార్తతో యేసుప్రభు వారు లాజరు యొక్క సందర్భంలో అడుగుతారు కదా, ఏమని? నువ్వు నమ్ముతున్నావా? ఏమని చదువుదాం మాట. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరి సంపూర్ణమైన దేవుడుగా ఉంటూ మరి దేవుడే చేయగలిగేటువంటి కొన్ని పనులు ఆయన ఎందుకు చేశారయ్యా అంటే, మరి ఆయనను ఎరుగునట్లుగా దేవుణ్ణి ఎరగాలని. చూడండి, యేసు ప్రభు వారు మార్తతో నువ్వు నమ్ముచున్నావా అనే మాట ఏ సందర్భంలో అన్నారు? 22 నుంచి చదువుదామా. ఆ 11:22. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదునను యేసు నీ సహోదరుడు మరలా లేచిన ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానముతో లేచునని ఎరుగుదునను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మృతులను లేపారు? అక్కడ చనిపోయిన వ్యక్తి ఎందుకు లేపారు? ఇప్పుడు ఎందుకు లేపట్లేదు? చాలామంది దేనికి లింక్ పెడతారు, ఆయన లాజరు లేపాడు కదయ్యా, నువ్వు ప్రార్థన చేయి లేపుతాడేమో. అప్పుడు ఎందుకు లేపాడు దేవుడు? ఆయన ఇంకా పునరుద్ధానం అవ్వలేదు, కానీ తను ఏమని డిక్లేర్ చేస్తున్నారు? నేనే పునరుద్ధానమును. అంతకుముందు రుజువు లేదు. ఏ రుజువు లేదు? పునరుద్ధానపు రుజువు లేదు. పునరుద్ధానం గురించిన బోధ ఉంది కానీ ఏమి లేదు, పునరుద్ధానం గురించి రుజువు లేదు. ప్రభువారు తాను అక్కడ ఏం చేస్తున్నారు? ఆయన తాను ఎరుగునట్లుగా, ఇదిగో నేనే పునరుద్ధానము, నన్ను నమ్మిన వాడు చనిపోయినా సరే మళ్ళా ఏమవుతాడు? తిరిగి లెగుస్తాడు. తిరిగి లేచిన వాడు మరి ఎన్నడూ చనిపోడు.
ఏమండి దీన్నే పునరుద్ధానం అంటాం. పునరుద్ధానం అంటే అర్థమైందంటే తిరిగి లేవటం కాదు, తిరిగి లేచి మరలా చనిపోకపోవటం. అర్థమైందా? ఈ లోకంలో చాలామంది బతికాడు మళ్ళా బతికాడురా అన్నోళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఏమైపోయారు? మళ్ళీ చనిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి 3 దినాలు సమాధిలో ఉండి తిరిగి లేచి మళ్ళీ ఎప్పుడు చనిపోలేదు. అందుకే ఆయన దేవుడు అంటున్నాం. ఏమండి, యేసు ప్రభువారి యొక్క సమాధి ఖాళీ సమాధి. ఇంకా ఎవ్వరు కూడా దేవుడు అని పేరు పెట్టుకున్న వాళ్ళ సమాధులు ఖాళీగా లేవు. ఏమండి, వాళ్ళు చనిపోయి పాతి పెట్టబడి అందులోనే ఉన్నారు. ఏమండి, తిరిగి లేచారని చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఈ భూమి మీద దేవుడు అనేటువంటి వాళ్ళు తిరిగి లేచాడు అని ఏమన్నా ఉన్నారా? లేదు. కానీ యేసు ప్రభువారు ఎవరు? ఆయన పునరుద్ధానమును జీవమైనటువంటి దేవుడు. ఆనాడు లాజరు సమయంలో ఎందుకు దేవుడు తను తాను బయలుపరచుకోవడానికి ఇష్టపడ్డాడు అంటే, ఇదిగో పునరుద్ధానం గురించి రుజువునైనా చూపించడానికే. సరే, ఏమి ఎరగాలని ఇష్టపడ్డారు ఆయన? చెప్పండి, ఏమి ఎరగాలని ఇష్టపడ్డారు? పునరుద్ధానము జీవము యేసుక్రీస్తు ప్రభువే. ఈరోజు నమ్ముతున్నావా? ఏమండి, ఈరోజు నమ్ముతున్నావా? మనం యేసుక్రీస్తు ప్రభువారే పునరుద్ధానము జీవము నమ్ముతున్నావా? నమ్మితే దేనికి భయపడం? చనిపోతాం అనే దానికి భయపడం. అర్థమవుతుందా? మరణానికి భయపడం. ఎందుకు భయపడవు? చనిపోయిన తర్వాత ఏం జరిగిద్దో కూడా తెలుసు. అర్థమవుతా ఉందా? కొంతమంది సినిమా ముందే కనుక్కుంటారు, స్టోరీ అంతా కనుక్కుంటారు. స్టోరీ కనుక్కోకుండా చూసే వాళ్ళకి, స్టోరీ కనుక్కొని చూసే వాళ్ళకి తేడా ఉండదు లేదా? ఏం తేడా? మ్యాచ్ ఎవరు గెలిచారో తెలుసుకొని చూసేవాడికి, మ్యాచ్ ఎవరు గెలిచారో తెలియకోకుండా చూసేవాడికి తేడా ఉండదు లేదా? ఏం తేడా? వీడికి టెన్షన్ ఎక్కువ ఉండిద్ది. ఏం టెన్షన్? నెక్స్ట్ ఓవర్లో ఏమైద్దా, అలా గెలుస్తారో లేదా, ఏమైద్దా గెలుస్తాడ్రా బాబు అని తెలుసు అనుకోండి, ఎన్ని వికెట్లు పడినా సరే ఏముండదు, గెలుస్తాడుగా చివరికి. ఎవడో ఆడుంటాడు లేదు తర్వాత. ఎందుకు ఈ మాట మీకు చెప్తానంటే నమ్మకం. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము ఏమయ్యారు? ఆయన మృతిని గెలిచి తిరిగి లేచారు. ఆనాడు మార్త నోటి మాడుతుంది, ఎరుగుతాను ప్రభువా అని. కానీ ఆ సందర్భం వచ్చినప్పుడు భయపడిపోయింది. ఏ సందర్భం వచ్చినప్పుడు? తీయండి, అట్టయితే సమాధి యొక్క ద్వారం తీయండి, ఆ తలుపు తీయండి, ఆ రాయి తీసేయండి, సమాధి తవ్వండి అనగానే ఎంత భయం వేసిందో. ఏముంటుంది మళ్ళీ ఈ తల్లే? నమ్మానని చెప్పిన తల్లి ఏముంటుంది? అయ్యో తీయొద్దయ్యా, కంపు కొట్టిద్దయ్యా, వాసన వస్తుందయ్యా. అమ్మ 2 నిమిషాల క్రితమే అన్నావు, ఏమన్నావు? నమ్ముతున్నావా అంటే ఏమన్నావు? నమ్ముతున్నాను ప్రభు. నువ్వు దేవుడిని ఏమడిగినా దేవుడు చేస్తాడని నమ్ముతున్నావు ప్రభు. నువ్వే పునరుద్ధానము, నువ్వే జీవము అని నమ్ముతున్నావు ప్రభు అని చెప్పింది. కానీ సందర్భం వచ్చినప్పుడు ఏమైంది? భయపడిపోవడం. ఈరోజు చాలామంది జీవితాలు ఇదే సమస్య. నోటితో చెబుతాము నేను ప్రభు నమ్ముతున్నానని, కానీ ఆ సమయం వచ్చినప్పుడు ఏమైపోతున్నాం? బలహీనపడిపోతున్నాం. ఆ సమయం వచ్చినప్పుడు నిలబడలేకపోతున్నాం. ఆ సమయం వచ్చినప్పుడు ఆందోళన వస్తూ ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు ఏమంటే అవిశ్వాసం వచ్చేస్తుంది. వేరా మన దేవుడు ఎవరు? ఆయన ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను చేయగలదు. అయ్యా కుళ్ళిపోయి ఉంటాడయ్యా లాజరు అని చెప్పినా సరే దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో మీరు తీయండి, లాజరు బయటికి రానగానే ఏమంటే కుళ్ళిపోయినటువంటి ఆ యొక్క సెల్స్, ఆ కణాల్లోకి ఏం వెళ్ళిపోయింది? జీవం వెళ్ళిపోయింది. నిజంగా అది ఆలోచిస్తుంటే మన జ్ఞానానికి అందట్లేదు. ఎలా ప్రభువా, ఎలా సాధ్యమైంది? చనిపోయి కుళ్ళిపోయిన వ్యక్తి ఎలా బతికాడు? ఎలా చెప్పిన వ్యక్తి గొప్పవాడు. ఈరోజు మన దేవుడు ఎవరు? ఆయన పునరుద్ధానము జీవమైనటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు ప్రభు యొక్క సన్నిధిలో మనం యథార్థంగా పరీక్షించుకోవాలి. ఏమని? నేను ప్రభువుని నమ్ముతున్నానా? నా నమ్మకం మాటల వరకు ఉందా? నా నమ్మకం ప్రవర్తనలో కూడా కనిపిస్తుందా? యాకోబు భక్తుడు ఏమంటున్నాడు? విశ్వాసం గురించి మాట్లాడితే ఏమంటాడు అక్కడ?
విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఏమైపోయింది? ఒంటిగా ఉంటుంది. ఏమడగాలి దేవుని దగ్గర? ప్రభువా, క్రియలతో కూడుకున్న విశ్వాసం నాకు దయచేయరా. కాబట్టి మొట్టమొదటి ఏంటిది? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన వారిని తిరిగి లేపారు. అంటే అర్థం ఏంటి? ఆయన మానవుడనా? ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఏం చేశారు? చిలక మొక్క ఏం చేశారు? చిలక మొక్కనా? ఏం చేశారు? చనిపోయిన వారిని లేపారు. ఏం చేశారు? చనిపోయిన వారు లేపారు. చనిపోయిన వారు లేపారంటే మనిషి చేసే పనా, దేవుడు చేసే పనా? అర్థమైందా? కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకంలో 33 సంవత్సరాలు ఆయన బ్రతికి ఎలా బతికారు? సంపూర్ణమైన దేవునిగా బ్రతికారు. అర్థమైందని. ఇంకొకళ్ళు ఎవరు? ఒకళ్ళేమో లాజరు, ఇంకొకళ్ళేమో 12 సంవత్సరాల పాప చనిపోతే తిరిగి లేపారు. ఇంకొకళ్ళు ఎవరు? ఎవడో విన్నాను. ఇంకెవరున్నారు? ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యొక్క పేద విధవరాలు యొక్క కుమారుడు. అండ్ ఒకే ఒక కుమారుడు. నాయీను అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి విధవరాలు కుమారుడు. నిజంగా అది ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందా? ఆమె ప్రార్థన చేయలేదు, ప్రభువా చచ్చిపోయాడయ్యా మా అబ్బాయి అని కబురు పెట్టలేదు. కానీ యేసు ప్రభువారు ఎవరు తెలుసండి? ఆయన సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు. ఆయన సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు. ఏమండి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడిని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమైంది అక్కడ. దేవుడు తెలుసు, ఒకవేళ ఆ కుమారుడు కనుక చచ్చిపోతే ఇప్పుడు ఆమె ఏమైపోయింది? ఒంటరి అయిపోయింది. ఏమండి, నిజంగా అది ధ్యానిస్తున్నప్పుడు ఎంతగా ప్రభువుని స్తుతిస్తున్నామో. ఎందుకంటే కీర్తనకాడు చెప్పినట్టుగా యెహోవా ఉత్తముడు. మత్తయి సువార్తలో యేసు ప్రభువారు కూడా ఈ మాట చెప్తారు కదా, ఏమని? దేవుడు మంచివాడు. ఎంత మంచివాడు? ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన తన వర్షమును కురిపిస్తాడు. ఏమండి, యూనివర్సల్ గ్రేస్ అంటారు. దేవుడు ఆయన నువ్వు నమ్ముకోకపోయినా సరే దేవుడు ఏం చూపిస్తాడు? దేవుడు మంచితనాన్ని చూపిస్తాడు. ఏమండి, దేవుడు పార్షియాలిటీ చూపించడా? చూపించిన సందర్భం ఏమైనా ఉందా బైబిల్లో? ఇశ్రాయేలు ప్రజలు ఏమండి ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళ పొలాలని వీళ్ళ పొలాలని సపరేట్ చేసి పడేశాడు. వాళ్ళుండే ఇళ్ళని వీళ్ళుండే ఇళ్ళని సపరేట్ చేశాడు. ఏమంటే మిడతలు వచ్చినాయి. మిడతలకు కూడా ఏమర్థమైంది? అయ్యో, ఇది ఇశ్రాయేలు ప్రజల పొలాలు, వీటిని తినకూడదు. ఎవరు తినాలి? ఐగుప్తుల పొలాల్లో తినాలి. అలా వాడికి ఎట్టాగా ఆజ్ఞ వచ్చిన చూడండి. అంటే దేవుడు అలా చేయలేడా? చేయగలడు. కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? అలా చేయట్లేదంటే అర్థమేంటి? దేవుని యొక్క మంచితనం. ఏమండి, యూనివర్సల్ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడు అందరికీ చూపించే కృప ఉంది. అదే నాయీను విధవరాల దగ్గర కూడా మనం చూస్తాం. ఆయన పిలవలేదు, ఆయనకి ప్రార్థన చేయలేదు, కానీ ఆయన ఎవరు? పట్టించుకున్న దేవుడు. కాబట్టి మృతులను తిరిగి లేపిన దేవుడు. రెండోది చూద్దామా? రెండవది ఆయన ఏం చేశారంటే యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 37వ వచనము, ఆ తర్వాత 39వ వచనం చూద్దామా? యోహాను సువార్త 10వ అధ్యాయము 37వ వచనము నుంచి 39వ వచనం చూద్దాం. నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్ముకున్నను. తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. వారు మరలా ఆయన పట్టుకొని చూసిరి కానీ ఆయన వారి చేతుల నుండి తప్పించుకొని పోయి. నేను నా తండ్రి క్రియలను చేస్తాను. ఎవరి తండ్రి? దేవుడు. ఎవరి తండ్రి? దేవుడుగా పరలోకములో ఉన్నటువంటి ఆ తండ్రి
ఏమండి మానవుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నారు? నేను దేవుడు ఏ క్రియలైతే చేస్తాడో ఆ క్రియలను నేను కూడా చేస్తాను. కాబట్టి రెండవ రుజువు ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువు లోకంలో సంపూర్ణమైన దేవుడుగా ఉన్నాడే అంటానికి గుర్తుంటాయంటే దేవుడు చేసేటువంటి కార్యాలని యేసుక్రీస్తు ప్రభువారు కూడా చేయడానికి ఏమండి సామర్థ్యత కలిగిన వాడు అని డిక్లేర్ చేసుకున్నారు. మూడో చూద్దామా? యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనము. యోహాను సువార్త ఆయనలో మనకు కనిపించేటువంటి దేవుడికి మాత్రమే ఉన్న హక్కు మరొకటి ఏంటంటే నీ కుమారుని మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. ఇక్కడి నుంచి చదువుదామా? నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చింది. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఏమండి ఆయన దగ్గరకు వచ్చిన వారందరికీ ఆయన ఏమిచ్చాడంట? నేను నిత్య జీవం ఇచ్చాను. ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులందరికీ కూడా ఆయన ఏమిచ్చాను చెబుతున్నాడు? నిత్య జీవము. చెప్పండి, మనుషులు ఎవరిని ఇవ్వగలరా? ఏంటిది నిత్య జీవం? నిత్య జీవం అంటే ఎప్పుడు బతుకుతావు అబ్బాయి అంటాం. పెద్దవాళ్ళు దీవిస్తారేమని ఆయుష్మాన్ భవ అంటారు. లేకపోతే నిండు 100 ఏళ్ళు బతుకురా అబ్బాయి అంటారు. అవునా కదా? బతుకురా అన్నోళ్ళు బతికారట 100 సంవత్సరాలు. కోరిక అది అంతే. కానీ యేసు ప్రభు వారు ఏమిచ్చా అని చెబుతున్నాడు? నేను నిత్య జీవం ఇచ్చి ఉన్నాను. ఏమంటే అధికారం నాకు ఇచ్చావయ్యా. కాబట్టి నిత్య జీవం ఇచ్చేది ఒక దేవుడు మాత్రమే. మరి ఆ దేవుడికి ఉన్నటువంటి ఆ హక్కు ఎవరు అనుభవించారు ఈ లోకంలో? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అనుభవించారు. కాబట్టి యేసు ప్రభు వారిని మనం ఏం చెప్పొచ్చు అంటే ఆయనకి 100% దేవుడుగా ఉన్నటువంటి వాడు. ఆ తర్వాత చూసినట్లయితే శిలువ మీద ఉన్నటువంటి దొంగ విషయంలో కూడా చూస్తాం కదా. శిలువ మీద ఉన్న దొంగతో కూడా ప్రభు ఏం చెప్పారు? ఆయన చనిపోయే ముందు, ఇదిగో నిశ్చయముగా నువ్వు నాతో కూడా పరదేశులో ఉందువు, నువ్వు కూడా పరలోకంలో ఉంటావయ్యా. ఈ మాట ఎవరు చెప్పగలరు? అసలు దేవుడు చెప్పగలిగే మాట. అదవుతా ఉందా? నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు పరలోకంకి వెళ్తావమ్మా అన్నా అనుకోండి, అది నిజమా అబద్ధమా? ఇట్టి అబద్ధం. ఎందుకని? ఏ మనిషి ఇంకొక మనిషిని ఏడ తీసుకెళ్ళలేడు? పరలోకం తీసుకెళ్ళలేడు. అర్థమవుతా ఉందా? అందుకని యేసు ప్రభువు వారు ఈ మాట చెప్పేమని, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును. ఏ మార్గమైనా? పరలోకానికి వెళ్ళగలిగే మార్గము. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు వెళ్ళలేరు. కాబట్టి యేసు ప్రభువు వారు ఎవరై అంటే మరి నిత్య జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా. ఆ తర్వాత మరొక మాట చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 24 నుంచి 29 చూద్దామా? యోహాను సువార్త 5వ అధ్యాయము 24 నుంచి. ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. 5వ అధ్యాయము 24 నుంచి 29 వరకు. మృతులు దేవుని కుమారుని శబ్దము వినుబడి వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవితులని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాడు. ఇది జాగ్రత్తగా 27. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి. ఏమండి? తీర్పు తీర్చే అధికారం. యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో ఉన్నప్పుడు ఏ అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు? తీర్పు తీర్చే అధికారం. అందుకనే ఆయన శాస్త్రుని పరిశీలన చూసినప్పుడు ఏమన్నా తెలుసా? వేషధారులారా, మత్తయి సువార్త 23వ అధ్యాయం మొత్తం మీరు చూస్తే యేసు ప్రభువారు
ఏమండి శాస్త్రులు పరిసెలు అప్పుడు కాలంలో అందరూ ఎవరాళ్ళు గౌరవంగా ఉన్నవాళ్ళు, అవునా, పెద్దలు. వాళ్ళని ఏమంటున్నాడు? వేషధారులారా. ఏమండి వేషధారులారా అనే మాట అర్థమైందండి, తీర్పు తీర్చడం, జడ్జిమెంట్, అవును కదా. వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళకి ఏం తీర్చాడు దేవుడు? తీర్పు తీర్చాడు. ఈరోజు ఈ మాట ఆలోచిస్తున్నప్పుడు అండి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనమే తీర్పు తీరుస్తూ ఉంటాం, అవునా కదా. తీర్పు తీర్చేటువంటి అధికారం ఎవరిది? ఒక వ్యక్తిని పలానా వాడు అని అనటానికి అధికారం ఎవరికి ఉంది? కానీ మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని యొక్క స్థానంలో కూర్చుంటాం, ఏమాత్రం భయపడం. ఎదుటి వారికి తీర్పు తీరుస్తున్నప్పుడు ఏమాత్రం కూడా మనం భయపడం. ఎందుకు భయపడాలి? చూడండి, హెబ్రీ పత్రికల మాట మనం చూద్దామా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 30వ వచనం చూద్దామా? హెబ్రీ 10:30. తీర్పు ఎవరు తీర్చాలంట? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 30వ వచనం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు, మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు. చూసారా, ప్రభు తీర్పు తీర్చువాడు. ఈరోజు ఒక మాట, ఈ మాట ఒకసారి అనుకుందామా? తీర్పు తీర్చే పని ఎవరిది? నిజంగా ఈ మాట చెప్తున్నామా? తీర్పు తీర్చే పని ఎవరిది? అది దేవునిది. ఏమండి, నేను ఒక వ్యక్తికి తీర్పు తీరుస్తున్నానంటే నాకేం రావు తెలుసా? నిజంగా భయం రావు. మనం ఎలా ఫీల్ అవుతాం తెలుసా? గొప్పగా ఫీల్ అవుతాం. పక్కన వాళ్ళకి తీర్పు తీరుస్తా ఎలా ఫీల్ అవుతాం? గొప్పగా ఫీల్ అవుతాం. నేను భలే కనిపెట్టాలి ఆయనలోని, ఆయన ఎలాంటి నాకు భలే తెలుసు. అవునా? నీకు తెలిస్తే నీకేంటి? ఏమండి, చాలా సింపుల్గా ఏమండి ఒక ముద్ర వేస్తాం. ఏమని? ఈయన ఇలాంటోడు, ఈ అమ్మాయి ఎలాంటిది, లేకపోతే ఏమో పెద్ద ఆత్మీయురాలు కాదు, లేకపోతే ఏమో పెద్ద సోమరిపోతు, లేకపోతే ఏమో తిండిపోతు, లేకపోతే ఏమో ఫలానా వాళ్ళు చేసిన పనులకి మనం ఏం చేస్తాం? ఈజీగా తీర్పులు తీర్చేస్తూ ఉంటాం. ఏమంటే యోధా పత్రికలో చాలా భయపడేటువంటి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తారండి. యోధా పత్రిక 9వ వచనం చూద్దామండి. 9. ప్రధాన దూత అయిన మిఖాయేలు తర్కించినప్పుడు ఈ మాట పట్టుకుందామా? తీర్పు తీర్చ తెగింపక. తెగింపడం అంటే అర్థం ఏంటండి? తెగించాడంటే అర్థం ఏంటి? తెలుగు పదాలే కష్టంగా ఉంటాయి కదా. తెగించడం అంటే అర్థం ఏంటి? తెగించడం అంటే అర్థమైందంటే చచ్చిపోయినా పర్వాలేదురా, నాకు ఏం జరిగినా పర్వాలేదురా అని ముందుకెళ్ళేవాడిని ఏమంటాం? వీడు తెగించాడురా అంటాం. అర్థమైందా? అది చచ్చిపోతావురా బాబు, అటు వెళ్తే ఇబ్బందిరా, వాడితో పెట్టుకుంటే నీకు కష్టంరా, నాశనం అయిపోతావురా అన్నా పోతే పోయింది, ఏమైంది పాడు బతుకు అని వెళ్ళాడు అనుకోండి, వాడిని ఏమంటాం? వీడు ఎంతకైనా తెగించాడురా. తెగించడం అర్థమైందంటే కీడు ఏమండి జరిగినా పర్వాలేదు, ఎంత కీడు వచ్చినా పర్వాలేదు అని కీడుకు కూడా సిద్ధపడి అని అర్థం. తెగింపకంటే అర్థమైందంటే కీడు రావటం నాకు ఇష్టం లేదు, నేను దానికి ముందుకు రాను అని అర్థం. దేవదూతలే ఎంత జాగ్రత్త పడుతున్నారు. దేవదూతలు ఎవరు? ఏమండి, ఎంత పరిశుద్ధంగా జీవించేవాళ్ళు. దేవదూతలు తర్కించారంట.
తర్కించినప్పుడు, డిస్కస్ చేస్తున్నప్పుడు, ఏమండి, వాదోపవాదాలు జరిగిన తర్వాత నిజమేంటో అబద్ధమేంటో తెలిసిందా లేదా? అంత తెలిసినా సరే, అపవాది దోషం తెలిసినా సరే, ఏమంటే అపవాదిలో తప్పులని తెలిసినా సరే, దేవదూతలు ఏం చేయలేదు? తీర్పు తీర్చలేదు. ఎంత భయంకరమయ్యా అంటే, మన కళ్ళతో చూడని దాంతో తీర్పు తీరుస్తున్నాం. ఎవరో చెబుతారు ఇన్ఫర్మేషన్, ఇది ఎవరో అటు ఆ నోట్లు ఆ చెవులు, ఈ చెవులు, ఈ చెవులు, ఈ చెవులు, చెవులు నీ చెవులో పడింది. దాన్ని పట్టుకుని ఏం చేస్తావు? నిలబెట్టేస్తావు, ఆయన్ని నిలబెట్టేస్తావు. ఆయన చూసావు నీ కళ్ళతో? అసలు ఏం జరిగిందో నీకు అర్థమైందా? అర్థం చేసుకున్నావా? కనుక్కున్నావా? అసలు సరే, దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు కనుక్కున్నా సరే, నీకు అర్థమైనా సరే, నీకు వాళ్ళు ఏంటో నీకు స్పష్టంగా తెలిసినా సరే, నీకే అధికారం లేదు, తీర్పు తీర్చే అధికారం లేదు. ఏమంటే దేవదూతలే ఏమంటే తీర్పు తీర్చడానికి భయపడుతున్నాయంట. ఈరోజు ప్రభు సన్నిధిలో అడుగుదామా, ప్రభా తొందరగా తీర్పు తీర్చే మనస్సు. నిజమే, అందరం బలహీనమే. కంటి చూపుతో ఏం చేస్తాం? తీర్పు తీర్చేస్తూ ఉంటాం. చూసిన దాంట్లోనే నేను సరిగ్గా పై బటన్ పెట్టుకోవడం మర్చిపోయాను అనుకోండి, ఏం చేస్తాం? చెప్పండి, ఏం చేస్తాం? బటన్ సరిగ్గా పెట్టుకోకుండా కూర్చున్నాను, ఏం చేస్తారు? ఎన్ని తీర్పులు తీర్చేసుకుంటామో. ఏమైంది దీనికి? ఎట్ట అయిపోయాడు, ఇదే బాగానే తెచ్చాడుగా, ఇప్పుడు ఎట్లా తెచ్చాడు? కాస్త ఫ్యాన్ టైట్గా వేసుకొచ్చాను అనుకోండి, ఏమనుకుంటారు? బాబు ఏమైపోయాడు ఈయన. కాకపోతే ఇంకొక మార్పు కనిపిస్తుంది అనుకోండి, మన జీవితాల్లో మార్పులు పట్టించుకోం, ఎదుటి వాళ్ళ జీవితాల్లో చిన్న చిన్న మార్పులు కూడా పట్టించేసుకొని ఏం చేస్తాం? తీర్పులు తెచ్చు. నిజమే, వాళ్ళు చెడ్డవాళ్ళు అవ్వచ్చు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చెడ్డవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళల్లో తప్పులు ఉండొచ్చు, ఏమంటే నిజంగా వాళ్ళు పాపం చేసి ఉండొచ్చు, వాళ్ళల్లో నిజంగా బలహీనతలు ఉండొచ్చేమో, అది సత్యం అవ్వచ్చేమో. కానీ నువ్వు తీర్పు తీరుస్తున్నావంటే ఎవరి స్థానంలో కూర్చుంటున్నావు? భయపడాలి. దేవుని స్థానాన్ని ఆశపడుతున్నావు. ఏమండి, దేవుని స్థానం ఆశించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు తెలుసా అండి? సాతాను. నువ్వు దేవుని బిడ్డవై ఉండి, దేవుని ఆత్మని కలిగి ఉండి, దేవుని మనస్సులోకి రావాల్సిన మనము ఏమండి ఎవరిలోకి వెళ్ళిపోతున్నాం? సాతాను యొక్క సంబంధులుగా అయిపోతా ఉన్నాం. ఏ విషయంలో? తీర్పు తీర్చే విషయంలో. దయచేసి మరి ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. చూడండి, తీర్పు తీర్చేటువంటి వాళ్ళ యొక్క మనస్సులు ఎలా ఉంటాయంటే, రోమీయుల రాసిన పత్రికలో కొన్ని మాటలు చదువుదామా? మీరు గమనించి చదువుతారా? తీర్పు తీర్చే వాళ్ళు ఎలాంటి వారిగా ఉంటారో 2వ అధ్యాయము 17వ వచనం దగ్గర నుంచి చదువుదామా? నుంచి చదువుదామా? పేరు పెట్టుకొని ధర్మశాస్త్రం ఆశ్రయించి దేవుని ఆశ్రయించున్నాడు కావా? ఆయన చిత్తమేంటో తెలిసి, దేవుని యొక్క వాక్యం ఏంటో నీకు తెలిసి, శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? ఎదుటి వానికి బోధించు, నీకు నీవే బోధించుకునవా? దొంగిల వద్దని ప్రకటించున్న నీవు దొంగిలదవా? వ్యభిచరించవద్దని చెప్పుచున్న నీవు వ్యభిచరించదవా? విగ్రహములు అసహించుకొను. చూసారా, ఎవరు వీళ్ళందరూ కూడా? తీర్పు తీర్చేటువంటి వారు. వీళ్ళ గురించి మొట్టమొదటి వచనంలో ఏమంటున్నాడు? కాబట్టి తీర్పు తీర్చి మనుషుడా, నీవెవడవైనా సరే నిరత్తుడవై ఉన్నావు. తీర్పు తీర్చే వాళ్ళలో ఏమని తెలుసా అండి? వేషధారణ ఉంటుంది. ఎందుకు ఈ మాటను మీకు చదివించానంటే, తీర్పు తీర్చేటువంటి మనసు నాకు ఉంది అంటే నాలో కనపడని పాపం ఒకటి ఉందండి. ఎందుకు తెలుసా? తీర్పు తీర్చడం పాపం అయితే
తీర్పు తీర్చేటువంటి మనసు నాకు ఉందంటే నాలో ఇంకొక పాపం కూడా దాగి ఉందంట. ఏం తెలుసా? వేషధారణ. వేషధారణ అంటే అర్థం ఏంటి? సత్యమేంటో తెలుసు, ధర్మశాస్త్రం చెప్తుందో తెలుసు, ఏది సరైనదో తెలుసు, కానీ నేనేం చేస్తున్నాను? టీచర్గా ఉంటున్నాను, స్టూడెంట్గా ఉండలేదు. ఏమండి సమస్య అంటే తెలుసా? దేవుని బిడ్డలు అందరూ కూడా ఏమైపోతున్నారా అంటే టీచర్లు అయిపోతున్నారు. దేవుని బిడ్డలు అందరూ కూడా ఎలా ఉంటారో తెలుసా? టీచర్ ఒకళ్ళే. ఎవరు? బోధకుడు ఒకడే, దేవుడు. మనం అందరం ఎవరు తెలుసా అండి? స్టూడెంట్స్. మనందరం ఎవరము? నేర్చుకునే వాళ్ళము. ఏమండి? అనుసరించే వాళ్ళము. టీచర్ ఏం చేస్తాడు? బోధిస్తాడు. స్టూడెంట్ ఏం చేస్తాడు? అనుసరిస్తాడు. కానీ మనం దేనికి ఎలా ఉండటానికి ఇష్టపడుతున్నాం? బోధకులుగా ఉండటానికి ఇష్టపడిపోతున్నాం. చెప్పటానికే. చెల్లి అలా ఉండకూడదు, తమ్ముడు అలా ఉండకూడదు, ఎలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా ఉందాం, అలా ఉందాం చెప్పటానికే. వేరా వేషధారణ. తీర్పు తీర్చేటువంటి వాళ్ళలో కనపడేటువంటి పాపం ఏంటంటే వేషధారణ. ఇప్పుడు 2వ అధ్యాయము 1వ వచనం దగ్గర చదువుదామా? దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడని తీర్పు తీర్చుకొనుచున్నావు. తీర్పు తీర్చేటువంటి వారిలో ఏమండి మరొకటి ఏమిటంటే ఏముందో వాళ్ళలో 4వ వచనం చదువుదామా? దేవుని అనుగ్రహము మారు మనసు పొంది నిన్ను ప్రేరేపించని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనము దీర్ఘశాంతమును తృణీకరించు నీ కాఠిన్యమును. తీర్పు తెచ్చే వాళ్ళలో మరొకటి ఉందంట. ఏమిటంటే సరిచేసుకోలేని మనసు. తీర్పు తెచ్చే వాళ్ళు ఏముంటుంది? మనం ఇవన్నీ ఒకసారి పర్సనల్గా చెక్ చేసుకున్నాం. ఏమండి? నాలో తీర్పు తీర్చే మనసు ఉందంటే నాలో ఏముంటుంది తెలుసా? వేషధారణ ఉంటుంది. నాలో తీర్పు తీర్చే మనసు ఉందంటే నాలో ఏముంటుంది అంటే నా పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడను, హృదయాన్ని కఠినపరుచుకుంటాను. దేవుడు అవకాశం ఇస్తున్నా సరి చేసుకోవడానికి నేను నా తప్పులు ఒప్పుకోను. ఏం చేస్తాను? ఎందుకని? నా మనసు అంతా ఎవరి మీద ఉంటుంది? వాళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారు, వాళ్ళు వీళ్ళు వీళ్ళు, నేను నా వైపు నేను ఎలా ఉన్నాను చూసుకోనే. అర్థమవుతా ఉందండి. కాబట్టి కఠినమైనటువంటి హృదయము ఉంది పేరా. ఇంకొక భయంకరమైన విషయం అక్కడ ఉంది కదా, తీర్పు తీర్చేటువంటి మనము ఏమండి దేని విషయంలో తీర్పు తీరుస్తున్నామో దాని విషయంలో మనం ఏమవుతామంట? నేరస్తులం అవుతా ఉంటాం. దేని విషయంలో? ఈ మాట చాలా ఖచ్చితంగా ప్రభు యొక్క వాక్యం చెప్పారా. ఎంత భయపడాల్సిన విషయం ఏది? ఎదుటి వాళ్ళను తీర్పు తీర్చినటువంటి విషయంలోనే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నేరస్తురాలుగా నిలబెడతాడంట. ఎంత భయపడాలి. నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, వాళ్ళలోనే తప్పులో నేను చూస్తాను చూసావా? ఆ తప్పుని దేవుడు ఎవరి మీద మోపుతాడంట? నా మీద మోపుతాడంట. నా మీద మోపుతాడంట. చూడండి, ఇదే రోమిలాస్ పత్రిక 14వ అధ్యాయంలో తీర్పుని గురించి మరికొన్ని విషయాలు, తీర్పు తీర్చేవారి గురించి మరికొన్ని విషయాలు ఇక్కడ రాయబడింది. చూద్దామా? రోమిలాస్ పత్రిక 14వ అధ్యాయము. ఏ విషయంలో మనం తీర్పులు తీరుస్తామంట? చూడండి 4వ వచనం చాలా కఠినంగా ప్రభు క్వశ్చన్ అడుగుతారు. ఏమంటారు? పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? ఏమండి? పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడవు? ఏం చేస్తారంటే ఇక్కడ ఏ తీర్పులు తీరుస్తున్నారు? కొంతమంది భోజనాల దగ్గర తీర్పులు తీరుస్తాం. ఏమని? వాళ్ళు తినే ఆహారాన్ని బట్టి వాళ్ళకి పేర్లు పెట్టేస్తాం. అవునా కదా? వాళ్ళకి అలవాటు అన్నం తింటాం, వాళ్ళకి అలవాటు అలాంటి కూరలు తింటాం. నువ్వేం చేస్తావు? చూడండి ఎంత స్వనీతి పని చేస్తుందో మనలో. ఏమండి? ఎంత స్వనీతి పని చేస్తుందో. నేను తినేదే కరెక్ట్ అనుకుంటే అట్టగా వాళ్ళ బలహీనతను కూడా మనం ఏం చేయాలి? ఆలోచన చేయాలి కదా. ఆడ మాట ఉంటుందండి, దేవుడే వాళ్ళని చేర్చుకుంటే నీకేంటి బాధ? చూడండి ఆ మాట పట్టుకుందామా?
3వ వచనం చూద్దామా. తినువాడు తినని వాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువాని తీర్పు తీర్చకూడదు, ఏలైనగా దేవుడు అతను చేర్చుకొనెను. ఏమండి, సంఘంలోకి వచ్చినటువంటి బలహీనులను మనం ఏం చేస్తాం? ఊరకూరకనే తీర్పు తీరుస్తాం. ఏమండి, అస్సలు తీర్పు తీర్చుకోదండి. ఎందుకని? దేవుడు వాళ్ళని చేర్చుకున్నాడు. నువ్వెలా తృణీకరిస్తావు వాళ్ళని? వీళ్ళు పనికిరారండి చర్చికి రావడానికి, అసలు వీళ్ళు చర్చికి రానియకూడదండి. ఒకరోజు ఒక ఆయన అన్నమాట, ఏమన్నాయంటే, పలానా ఆమె ఎక్కడో తిరుగుతుందండి, అసలు పాస్టర్ గారు ఆమె చర్చిలోకి రానివద్దు నువ్వు అంటాడు. చర్చిలోకి రానివద్దండి ఎట్టాగండి? దేవుడు ఆమె రక్షించుకున్నాడు. ఏమండి, మళ్ళా పడిపోయింది. ఇప్పుడు ఆమె బలహీనతను బట్టి మనం ఏం చేయాలన్నాం? చర్చిలో అడుగు పెట్టనీయకూడదంటే ఎట్టగా? దేవుడు చేర్చుకున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? సమయం ఇవ్వాలి. జాగ్రత్తగా అండి. మళ్ళీ ఇక్కడ ఇంకొక సెన్సిటివ్ ఏరియా ఉంది, తర్వాత మీకు చెప్తాను, అది కూడా వస్తుంది, అది నేను తర్వాత చెప్తాను, క్షమించే విషయం గురించి. ఏమండి, దేవుడు అంగీకరించినటువంటి వారిని మనం ఏం చేయకూడదు? తృణీకరించకూడదు. దేవుడు అంగీకరిస్తే వాళ్ళు మనం ఒక తాటి కట్టేయకూడదు. బైబిల్లో అలా జరిగింది ఒక తప్పు. ఎక్కడది? దేవుడు అంగీకరించాడు కానీ మనుషులు అంగీకరించట్లేదంట. ఎక్కడది బైబిల్లో? సౌలుని దేవుడు దర్శించాడు, రక్షించుకున్నాడు. ఇప్పుడు సౌలు వెళ్ళి సంఘంతో కలుస్తాను బాబు అని చెబుతుంటే సంఘస్థులందరూ, శిష్యులందరూ ఏమన్నారు? బాబోయ్, ఈడేదో ప్లాన్ చేస్తున్నాడు. అంతకుముందు ఏం చేశాడు? ఈయన చంపేశాడు, చాలామందిని ఇబ్బంది పెట్టాడు. మళ్ళీ ఇంకొక రంగు వేసుకుని వస్తున్నాడేమో, అమ్మో ఎంత మాత్రం నమ్మడానికి లేదు. నిజమేనా? అలాంటి మనస్సు మనకు వస్తుందా? ఇదే ఊళ్ళో తిరిగిన వ్యక్తి ఏమో, ఇదే ఊళ్ళో బలహీనంగా తిరిగినటువంటి ఒక వ్యక్తి ఏమో, దేవుడు ఆమెను దర్శించినప్పుడు, అతను దర్శించినప్పుడు, సంఘానికి వస్తున్నప్పుడు మనం ఎలా చూడకూడదు? తక్కువగా చేసి చూడకూడదు. నేను చాలా సంవత్సరాల క్రితం, అదండి ఒక 3 సంవత్సరాల క్రితం అయి ఉంటుందేమో, పిఏ స్వామి గారు పెనుమాకు వచ్చినప్పుడు స్వామి అన్న ఒక మాట చెప్పినప్పుడు నాకు చాలా ఏమండి పరిశీలన చేసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఏమిటయా అంటే, ఆయన ఒక సాక్ష్యం చెప్పారు. ఒక చర్చిలోకి వెళ్ళి ఆయన బోధిస్తా వ్యభిచారం పట్టబడిన స్త్రీ గురించి, ఏమండి వ్యభిచారం చేసినటువంటి ఒక వ్యక్తి గురించి మరి ఆయన మెసేజ్ చెప్తా అన్నప్పుడు బైబిల్లో వ్యభిచారం చేసిన వాళ్ళ గురించి ప్రస్తావిస్తూ, ఏమండి రాహాబు గురించి మరి ప్రస్తావించి మాట్లాడారంట. ఈ రాహాబు ఏమండి రక్షించబడి మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలోకి వచ్చింది. ఇప్పుడు చేసుకున్న వ్యక్తి ఏమండి ఎవరు చేసుకుని ఉంటాడు? వ్యభిచారంలో ఉన్నటువంటి వ్యక్తిని చేసుకున్నాడు. మరి వ్యభిచారంలో ఉన్నటువంటి వ్యక్తిని తెలిసి చేసుకున్నాడా, తెలియక చేసుకున్నాడంటే తెలిసే చేసుకున్నాడు. ఈరోజు సంఘములో ఒక వ్యక్తి వ్యభిచారం చేసే వ్యక్తి రక్షించబడి దేవుని మందిరంలోకి వస్తే చేర్చుకునే మనసుందా? పెళ్లి చేసుకునేటువంటి మనసుందా అంటే, ఒక యవనస్తుడు అంటండి అయిపోయిన తర్వాత వచ్చి స్వామి అన్నతో అడిగా అంట, అన్న మీ పరిధిలో ఎవరైనా సరే వ్యభిచారం చేస్తూ, పెళ్లి కాకుండా వ్యభిచారం చేస్తూ రక్షించబడిన ఒక అమ్మాయి ఉంటే చెప్పండి, నేను చేసుకుంటానన్నా అన్నాడన్న. ఏమండి, ఈరోజు పెళ్లి చేసే ముందు ఎన్ని ఆలోచిస్తున్నామో. పర్ఫెక్ట్ అల్లుడు కావాలి, పర్ఫెక్ట్గా కోడలు కావాలి, పర్ఫెక్ట్లు కోరుకుంటున్నారండి. ఎవరు పర్ఫెక్ట్ చెప్పండి? ఎవరం కాదు. రక్షించబడ్డారా లేదా అనేటువంటి చూడలేదు కానివ్వండి, ఏమండి చరిత్ర వెతికేస్తూ ఉంటాం. చరిత్ర ఎలా అయినా ఉండొచ్చు, రక్షించబడిన తర్వాత ఆ వ్యక్తి ఏమై ఉంటాడు? నూతన సృష్టి. అవునా కాదు? రక్షించబడక ముందు ఎలాంటి ప్రవర్తన ఉండొచ్చేమో, రక్షించబడిన తర్వాత తను ఏమై ఉంటాడు? నూతన సృష్టి. ఏమండి, వాళ్ళు మనం ఏం చేయాలి? అంగీకరించాలి. సంఘములైనా సరే, కుటుంబాల్లోకైనా సరే అంగీకరించే మనసును ప్రభుని అడగాలండి. చాలాసార్లు ఏం చేస్తామంటే తీర్పు తెచ్చే మనసులో పెట్టుకొని వాళ్ళ గత చరిత్రను గుర్తుపెట్టుకొని ఏం చేస్తాం?
వాళ్ళని దూరంగానే ఉంచుతాం. ఎందుకు దూరంగా ఉంచున్నావు? ఇలా తీర్పు తీర్చడం అంటే నోటితోనే కాదండో, ప్రవర్తన ద్వారా కూడా తీర్పు తీరుస్తాం. నేను ఏమండి మనమ్మక్కని అక్కతో మాట్లాడలేదు అనుకోండి, మనమ్మక్క కనపరిచిన సరే అక్కతో మాట్లాడలేదు అనుకోండి, అర్థం ఏంటి? తీర్పు తీర్చేసాను లోపల. ఏమని? ఏం మంచిది కాదు, ఏమతో మాట్లాడకూడదా. నేను పైకేమల్లా తీర్పు అనగానే మనం ఏం చూస్తున్నాం? ఏదన్నా అంటేనే తీర్పు అంటం కాదు, నా ప్రవర్తన ద్వారా కూడా ఏమండి నేనేం చేస్తున్నాను? తీర్పు తీర్చేస్తున్నాను. ఎరా దేవుని స్థానము భయపడాలి. ఒక వ్యక్తితో నేను మాట్లాడలేదంటే భయపడాలి. ఒక వ్యక్తితో నేను సమాధానం పడట్లేదంటే భయపడాలి. నేను మాట్లాడలేదంటే అర్థం ఏంటి? ఏ స్థానంలో కూర్చున్నాను? దేవుని స్థానంలో కూర్చొని ఆలోచిస్తున్నాను. అర్థమవుతా ఉందండి? కాబట్టి దేవుని యొక్క లక్షణము, అందుకే అక్కడ ఉంది కదా, తీర్పు తీర్చుటకు నీవు ఎవడవు. తీర్పు తీర్చేవాళ్ళు ఏం మర్చిపోతామో తెలుసా? మనమందరము కూడా ఒకరోజు తీర్పులో ఉంటామని. మనందరినీ కూడా దేవుడు ఒకరోజు ఏం చేస్తాడు? స్క్రీనింగ్ చేస్తాడు. అదే అక్కడ 12వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది కదా, ఏమనుంది అక్కడ? అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తనను గూర్చి దేవునికి లెక్క అప్పచెప్పవలెను. కాగా మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చకుందుము. ఏం చేయకూడదంట? తీర్పు తీర్చొద్దు. దయచేసి ఈరోజు మనం పరీక్షించుకుందామా? ఏమండి, ఈరోజు మనం పరీక్షించుకుందామా? తీర్పు తీర్చే వాళ్ళలో ఏం లేదయ్యా అంటే క్షమించే మనస్సు లేదండి. ఎందుకు తీర్పు తీరుస్తున్నాడు? చూడండి, ఒక మాట చూద్దానండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. తీర్పు తీర్చే వాళ్ళల్లో ఏం లేదు? క్షమించే మనస్సు లేదు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. కనికరము తీర్పును మించి అతిశయపడును. ఈ మాటకు అర్థమైంది తెలుసా అండి? కనికరం ఉంటే తీర్పు ఉండదు. కనికరము దేనికంటే ఎక్కువ అంట? తీర్పుకు మించి అతిశయపడను. అంటే అర్థమైందంటే కనికరము తీర్పుకు పైన ఉంటుంది. తీర్పే పైన ఉందంటే కనికరం ఎక్కడ ఉంది? కిందే ఉంది. అంటే నాలో ఏమి లేదు? కనికర పడేటువంటి మనసు లేదు. నాలో ఏమి లేదు? క్షమించేటువంటి మనస్సు లేదు. మళ్ళీ చెప్తారు ఎప్పుడు ఒకసారి. తీర్పు తీర్చే వాళ్ళలో ఏముంటుంది? వేషధారణ ఉంటుంది. హిపోక్రిటికల్ లైఫ్. పైకి మంచి వాళ్ళలాగా ఉంటారు వాళ్ళు. ఎవరైనా కావచ్చు. అది ఈరోజు ఈ మాట వింటున్నా ఎవరైనా కావచ్చు. మీరు యథార్థంగా ఒంటరిగా వెళ్ళి పరీక్షించుకోండి. మీలో ఇది కనిపించకపోతే ఏమండి ఒకసారి వచ్చి అడగండి, అన్న మీరు చెప్పింది తప్పు అన్నా, మీరు చెప్పింది తప్పు అన్నా అని నాకు చెప్పండి ఒకసారి, నేను కూడా సరి చేసుకుంటాను. తీర్పు తీర్చే వాళ్ళలో ఎలాంటిదని తెలుసా అండి? వేషధారణ ఉంటుంది. రెండోది, తీర్పు తీర్చే వాళ్ళలో కఠినమైన హృదయం ఉంటుంది. సరి చేసుకోరాళ్ళు. తీర్పు తీర్చేటువంటి వాళ్ళలో ఉండేటువంటి మరొకటి ఏంటంటే ఏమండి? క్షమించేటువంటి మనస్సు ఉండదు. కనికరం ఉండదు వాళ్ళలో. ఏమండి? కనికరం ఉండదు. తీర్పు తీర్చేటువంటి వాళ్ళు మర్చిపోతారు. ఏంటిది అది? రేపు నేను కూడా తీర్పులో ఉండాలి కదా, నేను కూడా తీర్పులో ఉండాలి కదా. 4 విషయాలు ఏమండి అది మనం గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. 5వ చూద్దామా? యేసు ప్రభు మరి ఆయనలో ఉండే దైవత్వము మరొకటి ఏంటంటే యోహాను సువార్త 9వ అధ్యాయము 38వ వచనం. ఆరాధించబడేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు
యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధనను అంగీకరించారు. 9:38 అంతట వాడు యోహాను సువార్త 9:38. అంతట వాడు ప్రభువా ప్రభువా విశ్వసించుచున్నానని నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ఏమండి, పౌలు శీల వాళ్ళు దయ్యం పడినటువంటి ఒక అమ్మాయిని స్వస్థపరిచినప్పుడు పౌలు శీలను ఏం చేశారు? వాళ్ళందరూ ఏం చేశారు అక్కడ? చూద్దాము. సందర్భమైన వేరే సందర్భం సరే చూద్దాము. పౌలు గారికి దండలు వేస్తారు కదా, ద్రౌపది అని పేరు పెడతారు కదా. ఇది కదా, ఇక్కడ కాదనుకోడు కదా వాళ్ళని. అధ్యాయం 14వ అధ్యాయము పౌలు బర్నబా కదా 14వ అధ్యాయము 15 అయ్యలారా మీరెందుకు ఇలాగ చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం గలవారమే. మీరు ఈ వ్యర్థమైన దానిని విడిచిపెట్టి. ఏమండి, ఇక్కడ పౌలు బర్నబా మరి వాళ్ళు వచ్చి దండలు వేసి వాళ్ళని దేవుళ్ళుగా చూస్తున్నప్పుడు, వాళ్ళని ఆరాధిస్తూ ఉన్నప్పుడు పౌలు బర్నబా ఏం చేశారు? 14 వచనం ఏం చేశారు? తమ వస్త్రములు చింపుకొని. అంటే ఆరాధన అంగీకరించారా? ఏమండి, పొగడ్తలు అంగీకరించారా? చూడండి, చూసి చెప్పాలి. 14లో ఆరాధన అంగీకరించారా? వచ్చి పొగుడుతున్నప్పుడు దండలేసి అయ్యా మీరు దేవుళ్ళు, అయ్యా మీరు దేవుళ్ళు అంటోళ్ళు. అయ్యా చాలామంది ఎవరికైనా మేలు చేశాం అనుకోండి, మేలు పొందుకున్న వాళ్ళు ఏమంటారు? సహజంగానే నువ్వు దేవుళ్ళలాగా వచ్చావయ్యా, ఎంత గొప్ప పని చేసావయ్యా, నువ్వు మా మామూలుడు కాదు అంటున్నప్పుడు ఏం చేస్తాం? పొంగిపోతూ ఉంటాం. పొంగిపోవటం అంటే అర్థమే తెలుసా? దాన్ని మనం అంగీకరించడమే. ఏమండి, ఏం చెప్పగలగాలి? అమ్మా ఈ మంచి నాది కాదు, దేవుడు నన్ను రక్షించుకున్నాడు కాబట్టి ఇలా మంచిగా ఉంటున్నాను. చూడండి, అది ఎలాంటిది? వాళ్ళ పొగడ్తల్ని, వాళ్ళ ఆరాధనని ఎవరికి ఇచ్చినప్పుడు? మనప్పుడు దేవునికి అప్పగిస్తున్నట్లే. అర్థమవుతుందా? ఇక్కడ యేసు ప్రభు వారిని ఆ యొక్క గుడ్డివాడు ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు. సాగిలపడి ఏమండి నమస్కరించి ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు. ఆరాధిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఏమనలేదు? అయ్యో నేను నీలాంటి స్వభావం గలవాడు అన్నాడా? అంటే యేసుప్రభు ఏం చేశారు? ఆరాధనని అంగీకరించారు. అంగీకరించారంటే అర్థమేంటి? ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడిగా అక్కడ తను తాను కనపరుచుకుంటా ఉన్నారు. అదవుతుందండి. మరొక మాట చూసినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం 32-33 చదువు. మత్తయి సువార్త 14:32-33. మత్తయి సువార్త 14వ అధ్యాయము 32-33. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? ఇక్కడ ఎవరు? శిష్యులు
శిష్యులు దేవుడు యేసుప్రభు వారు గాలిని తుఫానుని గద్దించినప్పుడు, సముద్రం గద్దించినప్పుడు, మిక్కిలి నెమ్మలమైనప్పుడు అంతా చూసి వీళ్ళు ఏం చేశారు? ఆయనకు మ్రొక్కి. ఏమండి, ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తారంటే, ఆరాధనకి ఒక్కళ్ళే యోగ్యులు. ఎవరు తెలుసండి? దేవుడు మాత్రమే. చాలాసార్లు మనం చేసే మరొక పొరపాటు ఇదే. ఏం చేస్తాం తెలుసండి? ఒకటి, దేవుని స్థానంలో మనం కూర్చుంటాము, లేకపోతే ఆ స్థానంలో మరో వ్యక్తిని కూర్చోబెడతాం. ఏం చేస్తాం? దేవుని స్థానంలో మనం కూర్చుంటాము అంటే అర్థం ఏంటి? మనం పొగిడించుకుంటాము, మనకి పేరు వచ్చేలా చూసుకుంటాము, ఏమంటే మనకు ఘనత వచ్చేలా చూసుకుంటాము, మనకి మెప్పు వచ్చేలా చూసుకుంటాము. ఒకవేళ లేకపోతే ఏం చేస్తాం? ఆ స్థానంలో వేరే వాళ్ళని కూర్చోబెడతాం. ఏదైనా మేలు జరిగిందనుకోండి, ఏం చెబుతాం? అంత ఏం వాళ్ళే అన్నా, అంత ఈ అక్క వాళ్ళే అన్నా. అసలు అక్కకి ఆ హృదయం ఎవరిచ్చి ఉంటారు చెప్పండి? సహాయం చేసింది. ఏమంటే దేవుడు ఒక వ్యక్తికి సహాయం చేయండి ఎలా చేస్తాడు? రాత్రి కళ్ళు మూసుకున్నాను, పెద్ద మెరుపు వచ్చింది, తెల్ల లేచబడి మంచం పక్కనే ఉంది, మెడిసిన్స్ ఉన్నాయి. రాత్రి పడుకున్నాను, మంచి వెలుగు వచ్చేసింది, తెల్ల లేచబడికి ఆరోగ్యం వచ్చేసింది. రాత్రి పడుకున్నాను, ఏమొచ్చింది? మళ్ళా భూకంపం వచ్చింది. ఇవన్నీ నిజమేనా? దేవుడు ఎవరి ద్వారా సహాయం చేస్తాడు నీకు? ఎవరో ఒకరి ద్వారా. నీకు ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఆరోగ్యం డాక్టర్ ద్వారా అవచ్చు. ఎవరో ఒకరిని దేవుడు వాడుకొని వాళ్ళ జ్ఞానం ఇచ్చి, ఏమంటే వాళ్ళకి కనికరం పుట్టించి, బైబిల్ ఎన్ని విషయాలు మనం చూసామండి. సహాయం చేసినటువంటి దేవుని పక్కన పెట్టేసి ఏం చదువుతున్నాం? ఎవరిని పొగుడుతాం? మనుషులను పొగుడుతాం. అంటే మా బాబాయ్ లేకపోతే ఏమైపోయేవాడు, మా పెద్దనాన్న లేకపోతే ఏమైపోవడం, లేకపోతే మా ఆయన ఆ టైంలో రాకపోతే ఏమైపోయాడు, మా అబ్బాయి పక్కన ఉండబట్టి టైప్ అయినట్టున్నాను. ఓరు బాబు, మీ అబ్బాయి అక్కడ ఉండడానికి కారణం, మీ నాన్నగారు అక్కడ ఉండడం, మీ ఆయన అక్కడ ఉండడానికి కారణం, మీ బాబాయ్ రావడం కారణం ఎవరు? దేవుని యొక్క హస్తము. ఎజ్రా ఎంత చక్కగా చెప్తాడండి. అక్కడ ఆ బబులోను నుంచి యెరూషలేముకి వచ్చిన తర్వాత సాక్ష్యం ప్రతిసారి మాట్లాడాడు, దేవుని యొక్క కరుణా హస్తము మాకు తోడుగా. రాజు మాట్లాడాను, రాజు పంపించాడు అనలా. వాస్తవం జరిగింది అదేగా. నేను రిక్వెస్ట్ చేశాడు, రాజు పంపించాడు. కానీ ఎవరి పేరు వాళ్ళ? రాజు పేరు వాళ్ళ. ఈరోజు సమస్య అదేనండి. ఏంటో సమస్య అంటే, దేవుని స్థానంలో మనుషుని కూర్చోబెడతా ఉంటాం. ఏమండి, ఆరాధనకి ఒకళ్ళే యోగ్యులు, అది దేవుడు మాత్రమే. ఏమండి, మరి వాళ్ళు ఫీల్ అవుతారన్న వాళ్ళ పేరు చెప్పకపోతే ఇదో పెద్ద సమస్య. వాళ్ళు పేరు చెప్పకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారన్నా చెప్పు. ఏమైంది? దేవుని కృపను బట్టి మీరు, లేకపోతే దేవుడి యొక్క దయను బట్టి మీరు సహాయం చేశారండి. దేవుని యొక్క నామము ఘనపరచబడుకోకుండా ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏదో తెలుసండి, ఈ రెండే జరుగుతాయి. ఏంటంటే మనం ఉండటము, లేకపోతే ఎవరినో కూర్చోబెట్టడము. ఈ రెండు పాపమే. ఈ రెండు కూడా పాపమే. కాబట్టి మరి ఆరాధనని ఆయన అంగీకరించుకోండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 17వ వచనము. మరొక పర్యాయము బైబిల్లో మరి ప్రభువుని ఆరాధించినటువంటి సందర్భం ఉంటుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 17వ వచనం. వారు ఆయన చూచి ఆయనకు మ్రొక్కిరి. ఏమండి, ఏం చేశారంటే వీళ్ళు మ్రొక్కిరి. ఈ 3 సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువుని శిష్యులు కావచ్చు, లేదా గుడ్డివాడు కావచ్చు, ఏం చేస్తారు? ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేయలేదు? అబ్జెక్ట్ చేయలేదు. అర్థమవుతా ఉందా? అక్కడ ఏం చూపిస్తున్నారు? అక్కడ దేవుని యొక్క లక్షణం అక్కడ కనిపిస్తూ ఉంది. ఆయన దేవుడు కాబట్టి ఏం అంగీకరించాడు? ఆరాధన అంగీకరించాడు. అర్థమవుతా ఉందా? కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ప్రభువుని ఘనపరిచేటువంటి వారంగా ఉండాలి. ప్రభువుని స్తుతించేటువంటి వారంగా, దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. ఏమండి, దేవుని ఎలా మహిమపరచవచ్చు? కొన్ని విషయాలు చూద్దామా? మనము దేవుణ్ణి ఎలాగా మహిమపరచాలి? చూడండి,
మహిమ విషయంలో, ఆరాధన విషయంలో దేవుడు ఏమంటున్నాడు? యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనము. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనము. అంటే దేవుడు ఎంత మొహమాటం లేనివాడో మనకు అర్థం కావాలి ఆరాధన విషయంలో. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చువాడను కాను. చూడండి దేవుడు ఎంత రోషంగా మాట్లాడుతున్నాడు. నేనే దేవుడిని, నాకు రావాల్సిన మహిమను నేను ఎవ్వరికి ఇవ్వను. మనం ఎంత సింపుల్గా ఇచ్చేస్తాం. నా మహిమను ఎవరికి నేను ఇవ్వను అని మొహమాటం లేకుండా రోషం గల దేవుడు చెబుతుంటే ఎంత ఈజీగా దేవుని మహిమను ఏం చేస్తున్నాం? ఇచ్చేస్తా ఉంటాం. వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల, అది ఇది అని. చూడండి దేవుని మహిమ ఎలా చెల్లించాలి, దేవునికి మహిమ ఎలా చెల్లించాలి అంటే కీర్తనుడు 50వ కీర్తన 23వ వచనం చదవమా. 50వ కీర్తన 5 విషయాలు మీకు చూపిస్తాను. ఎలాగా దేవుణ్ణి మనం ఘనపరచవచ్చు, లేకపోతే దేవునికి రావాల్సిన మహిమని దేవునికి ఎలా ఆపాదించవచ్చో, లేకపోతే వర్షిప్ ఎన్ని రకాలుగా దేవుణ్ణి మనం ఆరాధించవచ్చో మనం చూద్దాం. 50వ అధ్యాయం 23వ వచనం చూద్దామా. స్తుతియాగం అర్పించువాడు చాలండి. స్తుతియాగం అర్పించువాడు. దేవుని ఎలా ఆరాధించాలి? మాటల ద్వారా, పాటల ద్వారా ఆరాధించవచ్చు. ఎలాగా? మాటల ద్వారా, పాటల ద్వారా. అర్థమైందా? పాటలు పాడటం ద్వారా, మాటల ద్వారా అంటే అర్థం ఏంటి? ఆదివారం ఆరాధన చేస్తాం కదా, అలా కావచ్చు. ఇంటి దగ్గర మనం ఆరాధన చేయడం కావచ్చు. ఇలాగా మాటల ద్వారా, పాటల ద్వారా ప్రభుని స్తుతియాగము, అది ఆరాధన. రెండోది చూద్దామా, దేవుని ఎలాగా ఆరాధించవచ్చాయంటే మరి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో మాట చూద్దామా. యెహోషువ గ్రంథము 7:19. దేవుని ఎలాగా ఆరాధించాలి, మనం ఏమి చేస్తే దేవుని ఆరాధించినట్లు అవుతుంది అంటే, మొట్టమొదటిది మాటల ద్వారా, పాటల ద్వారా అయితే, రెండవది దేవునికి ఎలా ఆరాధించవచ్చాయంటే 19. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా. ఇది చదువుతున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఆరాధన చేసి ఒప్పుకోయా అన్నట్టుంది కదా తెలుగులో. కానీ ఇంగ్లీష్ ఎలా ఉంటుంది అంటే నీవు చేసినటువంటి తప్పుని ఒప్పుకోవటం ద్వారా దేవుని గణపరిచేవాడిని అవుతావు. వాస్తవానికి ఎలా చదవాలి ఇది? నువ్వు చేసినది ఒప్పుకోవటం ద్వారా, నువ్వు చేసిన తప్పుని కప్పుకోకుండా ఒప్పుకోవటం ద్వారా దేవుని ఏం చేస్తున్నట్టు? మహిమపరుస్తున్నట్లు. ఏమంటే జాగ్రత్తగా ఆలోచన చేయండి. నా పాపం ఎప్పుడు ఒప్పుకుంటాను? చూడండి, ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నా పాపాలంట నేను ఒప్పుకోవటం అనేది కూడా ఒక ఆరాధనే. నా పాపమును కప్పుకోకుండా ఒప్పుకోవటం కూడా ఒక ఆరాధనే అంట. ఎలాగైతే ఆరాధన అన్న? పశ్చాత్తాప ప్రార్థన కన్నా ఆరాధన ఎట్టయిద్దని అంటారు మీరు. ఎలా అయితే తెలుసా? నువ్వు ఒప్పుకుంటున్నప్పుడు నువ్వేమైంటో తెలుసా? దేవుని గ్రహించుంటావు. అమ్మో, ఈ పాపము దేవుడికి తెలుసు అంటే దేవుడు ఎలాంటి వాడో నువ్వేం చేస్తున్నావు? ఒప్పుకుంటున్నావు. అదవుతుందా? నీ పాపం ఒప్పుకోవటం ద్వారా నీకేం గ్రహింపు వస్తుంది? నా దేవుడు ఎలాంటి వాడు. దట్ ఈస్ వర్షిప్. ఆరాధన అంటే అదేనండి. నా దేవుడు మిక్కిలి పరిశుద్ధుడు, కాబట్టి నేను ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు? అయ్యా క్షమించే దేవుడివి, అందుకే నేను ఒప్పుకుంటున్నాను. కాబట్టి మన పాపములు మనం కప్పుకోకుండా ఒప్పుకోవటం ద్వారా కూడా మనం ఏం చేసినట్టు అవుతాం? ప్రభువుని కనపరిచినట్లు అవుతాం. నీ దేవుడు ఎలాంటి వాడు నువ్వు గ్రహించి ఒప్పుకోవటం ద్వారా అది కూడా దేవుని ఆరాధించినట్లే, దేవుని గణపరిచినట్లే, దేవునికి మహిమ తీసుకొచ్చినట్లే. చూడండి, మరొక చూద్దాం. 3వది దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయము. దినవృత్తాంతాల మొదటి గ్రంథము
16వ అధ్యాయము 29వ వచనం. ఎలాగా ప్రభువుని ఆరాధించవచ్చే అంటే, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు చేత పుచ్చుకొని ఆయన సన్నిధికి చేరుడి. పరిశుద్ధాలంకరముగా ఆభరణమును ధరించుకొని ఆయన సాగిలపడి. ఎలాగ ప్రభుని ఆరాధించటం, ఎలాగ దేవుని మహిమపరచవచ్చు మనం మన జీవితాల ద్వారా అంటే, మొట్టమొదటి ఏంటిది? మన నోటి ద్వారా, అవునా, పాటల ద్వారా, మాటల ద్వారా ప్రభుని ఆరాధించడం దేవునికి మహిమ వస్తుంది. రెండోది, ఎలాగ దేవునికి మహిమ తీసుకురావచ్చు? నేను చేసేటువంటి పాపములు కప్పుకోకుండా ఒప్పుకోవడం ద్వారా. మూడవది, దేవుని సన్నిధికి రాదగిన విధముగా రావటం ద్వారా. ఇప్పుడు ఎప్పుడైనా పర్వాలేదులేండి అని అంటే వచ్చేవాళ్ళు ఉంటారు, అవునా కదా? 10ంటికి ఆరాధన అంటే అండి 9:30కి వచ్చేవాళ్ళు ఉంటారు, 9:10కి వచ్చేవాళ్ళు ఉంటారు. ఈ 9:30, 10:10కి వచ్చే వాళ్ళ యొక్క మనసు ఏంటి? దేవుని మందిరానికి లేటుగా వెళ్ళవాడు. అమ్మో, దేవుని మందిరంలో నేను ముందుగా వెళ్ళి సిద్ధపడాలి. లేటుగా వచ్చేవాళ్ళు మనసు ఏంటి? ఎప్పుడైనా పర్వాలేదండి, వెళ్ళటం ఇంపార్టెంట్. ఎప్పుడు వెళ్తే ఏంటి, కాసేపు కూర్చుని వస్తే అమ్మాయి తృప్తిగా ఉంటుంది. అంటే వీళ్ళకి ఏమి లేదు, గ్రహింపు లేదు. దేవుడు చూస్తున్నాడు, దేవుడికి తెలుసు మనం ఎలా వస్తున్నామో. వీళ్ళకేముంది? భయం ఉంది. వీళ్ళకేమి లేదు, భయం లేదు. అర్థమవుతానండి? గ్రహింపు. ఇక్కడ మీరు పట్టుకున్నారు ఆ మాట. పరిశుద్ధాలంకారం ధరించి వెళ్ళే వాళ్ళ యొక్క మనసు ఎలా ఉన్నది? నా దేవుడు పరిశుద్ధుడు, ఆయన సన్నిధిలో ఉన్నాడు కాబట్టి నేను ఎలా వెళ్ళాలి? పరిశుద్ధంగా వెళ్ళాలి. రియలైజింగ్ గాడ్, దేవుడు ఎలాంటి వాడో అర్థం చేసుకుని వెళ్ళటమే ఆరాధన అండి. కాబట్టి మూడవది, ఎలాగ మనం ప్రభుని మహిమపరుస్తాం తెలుసా? దేవునికి రావాల్సిన మహిమను ఎలా ఆయన చెల్లించగలమయ్యా అంటే, ఎలాగా? ఆయన మందిరానికి వెళ్ళవలసిన విధంగా వెళ్ళటం, సిద్ధపాటుతో వెళ్ళటం, పరిశుద్ధపరుచుకుని వెళ్ళటం. చాలామంది శనివారం ఉపవాస ప్రార్థన రాము, శనివారం ఉపవాస ప్రార్థన ఉండదు. ఏమండి, సంఘంతో కలిసి ప్రార్థన చేసుకొని సరి చేసుకొని దేవుని మందిరంలోకి వెళ్ళడానికి మనసు రాదు. ఎలా వస్తారు? ఇక ఎలా అయినా పర్వాలేదు, ఆడికి వెళ్ళి సరి చేసుకోవచ్చులే. ఏమైనా భయం ఉందా? స్కూల్కి వెళ్ళే పిల్లోడు స్కూల్లో బాత్రూమ్లు ఉన్నాయిలే, ఆడు స్నానం చేస్తారని వెళ్ళాడు, ఎట్లుంటుంది? బాత్రూమ్లు ఉంటే ఆడ కూడా స్నానం చేయొచ్చు. కానీ అట్ట వెళ్ళే వాళ్ళు ఏమంటాం? భయం లేనోడు. స్కూల్కి ఎలా వెళ్ళాలి? స్నానం చేసి రెడీ అయ్యి నీట్గా వెళ్తే వాడిని ఏమంటో తెలుసా? గ్రహింపుతో వెళ్ళేవాడు. ఈరోజు దేవుణ్ణి ఆరాధించడం అంటే ఒక్కటే చూస్తున్నాం. ఎలాగా? దేవుని మహిమపరచడం అంటే ఒక్కటే చూస్తున్నాం. ఎలాగా? ప్రభాను గొప్పోడు అయ్యా, ప్రభాను పరిశుద్ధుడు, ప్రభా అని 2 సార్లు అంటే అయిపోయిందిలే. ఇది కాదు, అదే కాదు, అదే కాదు. ఇంకేంటి? అదొక్కటే కాదు, ఇంకేంటి? పాపమును కప్పుకోకుండా దేవుని దగ్గర ఒప్పుకోవటం కూడా ఆరాధనే. దేవుని మందిరానికి ఏమండి సరైన విధంగా రావటం కూడా ఆరాధనే. మరొకటి చూద్దామా? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. దేవుని ఎలాగా మనం మహిమపరచాలి అంటే, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథము 43:7. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. చూసారు? నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని ఏం చేయమన్నాడు ప్రభువారు? తెప్పించుము, నా దగ్గరికి తీసుకుని రండి. అంటే నా నామం పెట్టబడినటువంటి వారు నా దగ్గరకు రావటం అనేది అది నాకేం తీసుకొస్తుంది? నన్ను మహిమపరిచినట్లే. ఈ మాట చదివినప్పుడు అండి ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తాను. సోల్ విన్నింగ్. ఒక వ్యక్తిని సువార్త చేసి ప్రభు దగ్గరికి నడిపించడం మనం ఏమంటాం?
సువార్థీకరణ అంటాం కదా, సువార్త చేయటం కూడా ప్రభువుని ఆరాధించడమే. అందుకని పౌలు గారు ఆత్మల గురించి మాట్లాడితే ఏమంటే తెలుసండి, అన్ని జనులు అనే అర్పణ మీ దగ్గర తీసుకొస్తాను ప్రభువా. పౌలు గారు ఏమంటున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ అర్పణ తీసుకెళ్తాను, అన్ని జనులు అని అర్పణ. ఇట్స్ ద వర్షిప్పింగ్. దేవుని ఎలాగ మనం మహిమపరచాలి అంటే ఏమండి, ఆత్మను సంపాదించడం ద్వారా, ఏమండి ప్రభువుకు దూరం అయిపోయిన వాళ్ళని దేవుని దగ్గరికి తీసుకుని రావటం ద్వారా. ఇటువంటి ఆరాధన దేవుడికి మనం చేయాలి పేరా. మరొక మాట చూద్దామా, చూడండి యెషయా గ్రంథము 60వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 21వ వచనం. దేవుని ఎలాగ మనం మహిమపరచాలి, 6వ అధ్యాయం 21వ వచనం. నీ జనులందరూ నీతిమంతులైందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందరు. నా బిడ్డల ద్వారా నాకు మహిమ ఎలా వస్తుంది? వాళ్ళు నీతిమంతులుగా ఉంటే. నా బిడ్డల ద్వారా నాకు మహిమ ఎలా వస్తుంది? నేను నాటిన కొమ్మగా వాళ్ళు జీవిస్తే, నేను చేసిన పనిగా వాళ్ళు ఉంటే. ఈ మాట జాగ్రత్తగా పట్టుకున్నారా? అంటే అర్థం ఏంటి? ఏమండి, పరిశుద్ధమైన జీవితం, దేవుడికి తగినటువంటి జీవితం. ఎలాగ దేవునికి మహిమ వస్తుంది? ఏమండి, ఈ లోకంలో దేవుని బిడ్డగా, దేవుడి నాటిన కొమ్మగా, ఏమండి దేవుని పనిగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, అంటే పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు, ఏమండి దేవునికి ఏమొస్తుంది? ఆయనకి మహిమ వస్తుంది. పరిశుద్ధంగా జీవించకపోతే దేవునికి అది అవమానం పేర. ఏమండి, చాలామంది ఇలాగే అంటారు కదా, క్రైస్తవులను చులకనగా ఎందుకు చూస్తున్నారు? చులకనగా ఎందుకు చూస్తున్నారు? ఇదే సమస్య. వాళ్ళ జీవితాలు బాగోవు, ఏమండి వాళ్ళు అవమానంగా చూస్తారు. కానీ ప్రభు అన్నారు, నాకు మహిమ ఎలా వస్తాయంటే నా జనులు నీతిగా ఉంటే, నా జనులు నేను నాటిన మొక్కగా ఉంటే, నా జనులు నేను చేసిన పనిగా ఉంటే నాకేమొస్తుంది? మహిమ తెచ్చుకుంటాను వారి ద్వారా. కాబట్టి పరిశుద్ధంగా జీవించడం ద్వారా. అందుకని కొరింథీ రాసిన మొదటి పత్రిక 6:20లో మీరు విలువ పెట్టి కొనబడినారు కానీ మీ దేహంతో దేవుని మహిమపరచుడి. మొదలు చెప్తాము 5 విషయాలు. మొట్టమొదటిది, ఆరాధనకి యోగ్యుడెవరు? దేవుడే. అర్థమవుతా ఉందా? మనందరి ఆరాధన దేవుడు, ఆయన యోగ్యుడు. ఆరాధన విషయంలో దేవుడు ఏమని అంటున్నాడు? నా మహిమను నేను ఎవ్వరికి ఇవ్వను, నాకే మహిమ రావాలి. ఎలాగ దేవుని మహిమపరచాలి మనం? మొట్టమొదటిది స్తుతి ఆగమ ద్వారా, మాటల ద్వారా, పాటల ద్వారా ప్రభువుని మనం మహిమపరచవచ్చు. రెండవది, మన చేసినటువంటి పాపమును కప్పుకోకుండా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రతిసారి మనం ఒప్పుకుంటా ఉన్నప్పుడు, ఏమండి ఈ ప్రతి పనిలో కూడా ఏముంది? గ్రహింపు. నా దేవుడు ఇలాంటి వాడు కాబట్టి నేనేం చేయను, దాచుకోను. నా దేవుడు పరిశుద్ధుడు. ఏమండి తర్వాత దేవుని సన్నిధికి సరైనటువంటి విధముగా పరిశుద్ధాలంకారము ధరించుకొని దేవుని సన్నిధికి రావటం. దేవుని తర్వాత 4వది, సువార్త ప్రకటించి ఆత్మను ఆయన దగ్గర తీసుకురావటం కూడా, అది కూడా ఒక రకమైనటువంటి ఆరాధనే. ఏమండి దేవుని మహిమపరిచినట్లే. చివరిగా 5వది, ఏమండి నీతిమంతులంగా, పరిశుద్ధులంగా, లేకపోతే ఆయన నాటినటువంటి వారంగా, ఆయన చేతి పనిగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అప్పుడు కూడా దేవునికి ఏమొస్తుంది? మహిమ. కాబట్టి ఏమండి దేవుని మహిమపరచబడినటువంటి మహిమను ఏమండి పొందుకోదగినటువంటి దేవునికి మనం ఏం చెల్లించాలి? మహిమను చెల్లించేవారుగా ఉండాలి. మరొక మాట చూద్దామా? 6వది, పాపము క్షమించటం. యేసుక్రీస్తు ప్రభువు లోకంలో ఉన్నప్పుడు మరి ఆయన పాపములు క్షమించారు. చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదవమా. మత్తయి సువార్త 1:21. నేను ముగించేస్తాను, అయిపోయాను. ఇంకొక 2 విషయాలు ఉన్నాయి. ఒక విషయం ఉంది, 7 చెప్పి ముగించేస్తాను. 6వది మత్తయి సువార్త 1:21.
ఆమె యొక్క కుమారుని కనును ఆమె కుమారుడు కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టాలని. ఏమండి, తన ప్రజలను వారి పాపము నుండి రక్షించును. పాపము నుండి రక్షించగలిగేటువంటి వాళ్ళు ఎవరు రక్షించలేరు. ఏమండి, నేను ఒకవేళ అన్నా అనుకోండి, అమ్మ ఇదిగో ఈ మంచినీళ్ళు తాగండి పాపాలు పోతాయి అన్నా అనుకోండి, పోతాయా? అంత ఉట్టిమడు మోసం. ఏమండి, ఇదిగో బకెట్లో నీళ్ళు పోసాను, ఆ నీళ్ళు పోసుకోమో పాపాలు పోతాయి అంటే పోతాయా? వావ్, పాపం ఎలా పోయింది? పాపము తీసివేయగలిగే వాడు ఒక్కళ్ళే, ఆయన దేవుడే. అర్థమవుతా. యేసుప్రభు వారు ఏమన్నారంటే, ఆయన పుట్టక ముందు ఏమని పేరు పెట్టారు? యేసుక్రీస్తు ప్రభు వారు పాపములు తీసివేయవాడు, రక్షించువాడు. తర్వాత మార్క్స్ వార్త 2వ అధ్యాయము, మార్క్స్ వార్త 2వ అధ్యాయము 7 నుంచి చదుదామండి. 7 నుంచి 10 వచనాలు. మార్క్స్ వార్త 2:7 వచనం నుంచి చదుదామా? నాకు 10 చదువునండి డైరెక్ట్గా. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము. పాపము క్షమించే అధికారము దేవునికి ఉంటుంది. కానీ భూమి మీద యేసు ప్రభువు వారు ఏ అధికారంతో జీవించారు? పాపములు క్షమించే. ఎగ్జాంపుల్ నేను చెప్తారా? పాపము క్షమించినది ఎగ్జాంపుల్స్. యేసు ప్రభువు వారు భూమి మీద పాపాలు క్షమించిన ఉదాహరణలు ఏమున్నాయా? వ్యభిచారణ పట్టుబడిన స్త్రీని లాక్కొచ్చి రాళ్లతో పట్టుండయ్యా అని చెబుతున్నప్పుడు యేసు ప్రభువు ఏమన్నారు? నేను నీకు శిక్ష విధించను, ఇక మెల్ల వెళ్ళి పాపము చేయొద్దమ్మా అన్నాడు. ఇంకా పాపము క్షమించిన సందర్భాలు అక్క నూతి దగ్గర అన్నారు. రైట్. సమరయ స్త్రీ ఏమండి, ఆమె జీవితంలో కూడా పాపాలను ప్రభు ఏం చేయలేదు, జ్ఞాపకం చేసుకొని ఆమెనేమి క్షమించలేదు. ఏమండి, నేను మెస్సయ్యని నేను విమోచిస్తానని చెప్పి ఆమె క్షమించారు. ఇంకా పాపమును క్షమించినటువంటి ఉదాహరణ ఇంకా కుడివైపు ఉన్నటువంటి దొంగ ఏమండి ఒప్పుకుంటా ఉన్నప్పుడు ప్రభు క్షమించారు. ఇంకా పాపం క్షమించిన వాళ్ళు ఇంకెవరున్నారు బైబిల్లో? మీరు తాళ ఎత్తే కాస్త మెలుపుకుంటారని కొంతమంది మరీ ధ్యానంలోకి వెళ్ళిపోయి పాపం క్షమించారా యేసుప్రభు ఎక్కడన్నా? ఇంకా ఎక్కడ? పక్షవాయు ఈ పాపం క్షమించబడి ఉన్నవి అని చెప్పారు కదా, పరదెత్తుకొని వెళ్ళారు. ఇంకా సరే, ఇక చెప్పుకుంటూ పోతే చాలా రోజులే. కానీ యేసు ప్రభు వారు ఈ లోకంలో ఏం చేశారు? పాపమును క్షమించారు. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని స్థానాన్ని తీసుకుంటాం. ఎలాగా? ప్రభు క్షమించుకోకుండా మనమే క్షమించేస్తాం. ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినండి. దేవుడు క్షమించుకోకుండా మనమే క్షమించేస్తాం. ఆ వ్యక్తి వెరక్కోకుండా ఆ వ్యక్తి ఏమండి తన పాపాలు ప్రభు దగ్గర పశ్చాత్తాపడుకోకుండానే మనమే పర్వాలేదులే మనమే ఓదార్చేస్తామని. ఎవరన్నా జాతకండి, ఎవరైనా పడిపోయారనుకోండి, పాపంలో పడ్డారనుకోండి, తప్పులు చేస్తారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమని చెబుతావు? అట్లే లెక్క ఏముంది, చిన్న తప్పులే కదా, మళ్ళీ ఏమని తెచ్చుకురా. అదే నువ్వు చెప్పాల్సింది. ఏం చెప్పాలి? ప్రార్థన చేసుకోక ప్రభు క్షమిస్తారు అని మళ్ళా నేను బలపరుస్తారు. ప్రభు దగ్గర ఒప్పుకోక యథార్థంగా చెప్పాలి. నువ్వు అసలు ఆమె దేవుని దగ్గరికి వెళ్ళకోకుండా నువ్వేం చేస్తావు? నువ్వు ఓదార్చేసి నువ్వు బాగా అసలు ఆమెకు ఇజ్జే చేసి అవి ఒప్పుకునే మనసునే బాగొట్టేస్తావు అని. ఏమండి, రెండోది, మన జీవితాల్లో మన పాపాలని దేవునికి ఏమండి ఆయన క్షమించుకోకుండా మనం ఏం చేసుకుంటాం? మనమే క్షమించేసేసుకుంటాం. ఈ రెండు డేంజరే.
అర్థమైందండి? పాపము క్షమించే అధికారం నాకు లేదు. ఏమంటే ఎవరికి ఉన్నది? దేవునికి మాత్రమే ఉంది. అది ఎదుటి వాళ్ళ పాపాలైనా కావచ్చు, లేకపోతే నాలో ఉన్న పాపాలను కావచ్చు. నన్ను నేను క్షమించుకోవడం కానివ్వండి, ఎదుటి వాళ్ళ యొక్క తప్పుల్ని నేను క్షమించడం కానివ్వండి. ఏమండి, ఇది మళ్ళీ ఇది కాదు, ఏది పర్సనల్ సిన్ కాదు. ఉదాహరణకి ఆ తల్లి ఉందనుకోండి, మా అమ్మ అనుకోండి. మా అమ్మ నన్ను తిట్టింది. ఏం పేరు మమ్మీ? మీ పేరు? సింహాచలం. మా అమ్మ అనుకోండి, అమ్మ సొంత అమ్మ అనుకోండి. మా అమ్మ నన్ను తిట్టింది, బూతులు తిట్టింది. ఏమంటే తిట్టాలి, లేదా నేను తిట్టాను ఆమె ఉంటా, కానీ నేను తిట్టాను ఆమె. తిట్టడం తప్ప కదా? ఏమంటే తిట్టడం తప్ప కదా? ఈ విషయాల గురించి నేను అంటలే, నేను అర్థమవుతా ఉందండి. ఇప్పుడు నేను తిట్టాను కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది, వాళ్ళు తిట్టినా సరే నేనేం చేయాలి? ముందు నేను క్షమించాలి. అర్థమవుతుంది? దీని విషయం అంటలేదు. ఒక వ్యక్తి పాపంలో పడిపోయిన వ్యక్తి పాపాలు ప్రభు దగ్గర పశ్చాత్తాపడకూడదు, మనం అడ్డుపడకూడదు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తి విరిగేలాగా మనం నడిపించాలి. ఆ వ్యక్తి పశ్చాత్తాపడేలాగా మనం నడిపించాలి. అర్థమవుతా ఉందా? నువ్వు మధ్యలో ఇంటర్ఫీర్ అయిపోయి పర్వాలేదులే, దేవుడు క్షమించేస్తాడులే. దేవుడు క్షమిస్తాడు. నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి. అవునా కదా? నువ్వేం చెప్పాలి ఆమెకి? ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోక చక్కగా యథార్థంగా ఒప్పుకో అనే మాట అనకుండా పర్వాలేదులే నువ్వు చెప్పావంటే ఏం చేసినట్లు? నువ్వే క్షమించేసినట్లు. అది చాలా భయంకరమైనటువంటి పాపం. కాబట్టి పాపములో క్షమించేటువంటి దేవుడు. తర్వాత 7వదిగా యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 16:7 వచనం. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను ఈ భూమి మీదకి పంపిన వాడుగా ఉన్నాడు. ఏమండి? అయితే నేను మీతో సత్యము చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం. నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ ఆదరణ మీదకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఏం చేస్తాడు? నేను పంపిస్తాను. ఏమండి? ఇది ఎవరికుండే అధికారం? ఎవరికుండే హక్కు? ఇది దేవునికి మాత్రమే ఉండే హక్కు. అర్థమవుతా ఉందా? ఇప్పుడు చెప్తారు మళ్ళీ 7 హక్కులు. ఏంటవి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని యొక్క హక్కులు కలిగి జీవించారు. ఏంటవి? మొట్టమొదటిది మృతులను లేపటం, చనిపోయిన వారిని తిరిగి లేపారు. అది మనిషి చేసే పని కాదు, దేవుడు మాత్రమే చేసే పని. రెండోది దేవుడు చేసేటువంటి కార్యాలే నేను చేస్తా అన్నాడు. అది దేవుడికి ఉండే హక్కే. ఏంటది? దేవుని కార్యాలు. మూడవది ఏంటో? నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. అవునా? ఎవరికి ఇచ్చా అన్నాడు? శిష్యులతో అన్నాడు, ఇదిగో నేను నాకు ఇచ్చిన వాళ్ళకి నిత్య జీవాన్ని ఇచ్చాను. తర్వాత తీర్పు తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. అవునా కదా? తర్వాత ఆరాధనల్ని అంగీకరించారు ఆయన. అది దేవుని యొక్క హక్కు. తర్వాత పాపములు క్షమించారు. తర్వాత 7వది ఏమంటే పరిశుద్ధాత్మ దేవుని ఈ లోకంలోకి పంపించారు. ఇవన్నీ ఏం తెలియచేస్తాయంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి ఏ హక్కులు కలిగి జీవించారు? దేవుడుకే ఉన్నటువంటి హక్కులు ఆయన కలిగి జీవించారు. రండి దయచేసి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం.